ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెంకటేష్ నాయుడు గారు, ఈ మంగళసూత్రాన్ని తీసుకుని అమ్మవారికి మొక్కుకొని నిండు మనస్సుతో మీ భార్యామణి మెడలో వేయండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదశతం అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. బాబు, అక్షంతలు వేయండి. అమ్మా, మీరు కాళ్ళకి దండం పెట్టుకోండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మేనేజర్ ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు? హలో సార్, సార్, ఏమైంది? ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ అయింది సార్. షార్ట్ సర్క్యూటా? అవును సార్, మీరు త్వరగా రండి సార్. ఎలా అయింది? అయినా ఈరోజు సండే కదా, మిషన్స్ ఏవి రన్ అవ్వు కదా. చెప్పండి మేడం. మెకానిక్ ఇంజనీర్ కి ఫ్యాక్టరీలో ఏ పని లేదా? అది మేడం, తను బయట రోడ్లపైన పాటలు పాడుతూ పాత కార్లు రిపేర్లు చేస్తూ గాలికి తిరుగుతున్నాడయ్యా. అలా వదిలేస్తే ఎలా? అది మేడం, ఆ వెంకీ సార్ మీకు భర్త అని. నా భర్త అని నువ్వు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తన బాధ్యతని నేను నీకు గుర్తు చేస్తున్నాను. మేడం, ఏం చేయమంటారో చెప్పండి మేడం. ఆర్డర్ వేయండి మేడం, మిగతాది నేను చూసుకుంటాను. జాగ్రత్తగా విను. ₹1,00,00,000 నష్టం వచ్చినా పర్లేదు, ఆ మెషిన్స్ ని పాడు చేసైనా సరే వెంకీ గాడికి ఒక 3 రోజులు డే అండ్ నైట్ ఫ్యాక్టరీలో పని పెట్టాలి. అలాగే మేడం. హలో నిరంజన్, అడుగుతుంది నిన్నే. షార్ట్ సర్క్యూట్ ఎలా అయింది? సరే సరే, నేను వస్తున్నాను. ఏమైంది మనోడా? ఫ్యాక్టరీలో చిన్న పని తాతయ్య, కంగారేం లేదులే. పూజ అయిపోయింది కదా, వెళ్ళేసి వస్తాను. అమ్మా విద్య, పదండి, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. అమ్మీ, పా మనం కూడా వెళ్దాం. మీరెక్కడికి అఖిలా? తాతయ్య, ఈ రోజు నా ఫ్రెండ్ కి పెళ్లి చూపులున్నాయి. పూజ అయిపోయాక అమ్మతో కలిసి వస్తానని నా ఫ్రెండ్ కి మాట ఇచ్చాను. అమ్మ అదే గుర్తు చేస్తుంది. మమ్మీ, పద వెళ్దాం, లేట్ అవుతుంది. పంతులు గారు, ఈ తాళం తీసేయచ్చునా? తీసేయండి అమ్మా. పా అమ్మీ, టైం అవుతుండది. మనవడికి ఉన్నట్టుండి ఫోన్ రావడం, తను వెళ్ళిన వెంటనే తల్లి కూతుళ్ళు ఇలా వెళ్ళడం అంటే అంతా అనుకోకుండా జరిగినట్టు కనిపించట్లేదే. పదమ్మి, కూర్చో. డ్రైవర్ కార్తీ.
ఆ వెంకిగాడు నిన్ను అడ్డు పెట్టుకుని బైక్ రేస్లో గెలిచానని ఎగిరెగిరి పడతా ఉండాడు. కానీ నేను నిన్ను అడ్డు పెట్టుకుని వాణ్ణి బతుకు రేస్లో ఓడించబోతున్నానని ఊహించి కూడా ఉండడం. అవును మమ్మీ, ఆ పకోడీగాడు 2-3 రోజులు ఫ్యాక్టరీలోనే నలిగిపోతాడు. ఈలోపు అన్నయ్య మనం అనుకున్నట్టుగా అమెరికా వెళ్ళిపోతాడు. సూపర్. అయ్యో అమ్మో, ఆ రంగారావు బాబాయ్కి కాల్ చేద్దామని మర్చిపోయినానే. హలో చెప్పమ్మా అఖిల. ఆ బాబాయ్ గారు, మీరు ఏడదాకా వచ్చుండారో కనుక్కుందామని కాల్ చేసుండాను. ఆందివే అమ్మా, కొద్దిసేపట్లో నా వింటేజ్ కారులో నీ ముందుంటా. ఆ, అలాగే బాబాయ్ గారు, రండి. ఉంటా. ఈ పండు ముసలాడికి ఈ పాత కార్ల పిచ్చేందో. ఊ అంటే వింటేజ్ కార్ అంటాడు. ఆ డొక్కు కారులో ఆయన వచ్చేలోపు మనం పోయి మీ అన్నయ్యని క్లారిటీగా కన్విన్స్ చేయాలా. అలాగే మమ్మీ. అబ్బి, కాస్త తొందరగా పోనీ. ఒరే 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 ఇంకా ఎంతసేపు రా, తొందరగా కానివ్వండి. అయిపోయింది అయ్య గారు, డెకరేషన్ ఒకటే పెండింగ్ ఉంది. లోపల కూడా అన్ని అయిపోయి అయిపోయింది కూడా. తొందరగా కానీ. రే చెయ్యండి రా, అవతల టైం అయిపోతోంది. వినయ్ బాబు, దాదా దాదా కరెక్ట్ గా టైంకి వచ్చేసావు. అమ్మ నన్ను ఇక్కడికి పంపింది కదా. పంపించిందా? పంపించే ఉంటుందిలే. ఆ, ఏదో బిజినెస్ కి సంబంధించి ఎవరో ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారని చెప్పింది. చెప్పిందా? చెప్పే ఉంటుందిలే. కానీ నాకు అమ్మ చెప్పిన దానికి ఇక్కడ కనిపించేదానికి అసలు సంబంధమే లేదు పెద్దనాన్న. నిజం చెప్పు, ఏం జరుగుతోంది ఇక్కడ? అంటే అది మరి చెప్పు పెద్దనాన్న. ఒక్కటి నన్ను అడక బాబు. అయితే నేను ఇంటికి వెళ్ళి అమ్మని అడుగుతాను. ఆ, ఆ, అమ్మా, ఏంటమ్మా ఇదంతా? అబద్ధం చెప్పి మరి దేనికి నన్ను ఇక్కడికి పంపించావు? అసలు ఈ డెకరేషన్ అంతా దేనికి? ఏం జరుగుతోంది ఇక్కడ? నీ నిశ్చితార్థం.